వైసీపీలో ఉన్న కొంతమంది రెబల్ లీడర్స్లో వల్లభనేని వంశీ కూడా ఒకడు. అయితే ఎప్పుడు పార్టీలో ఫుల్ జోష్గా ఉంటూ ఎవరి గురించి అయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వంశీ ఇప్పుడు ఒకసారి ఎలా అయిపోయారో చూడండి. నడవలేక మాట్లాడలేక సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అసలు ఒకప్పుడు దిట్టంగా ఉండేవాడు, కానీ ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో అప్పటి నుండి సన్నగా అయిపోయి తెల్ల జుట్టుతో ముసలాడిలా కనిపిస్తున్నాడు. అయితే టీడీపీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో జైలుకు వెళ్లిన వంశీ మీద ఆ తర్వాత వరుసగా సత్యనారాయణ అనే వ్యక్తిని వంశీ కిడ్నాప్ చేయించాడని, వేరే వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసి ఫోర్జరీ ద్వారా వంశీ ఆ స్థలాన్ని తన పేరు మీదకి మార్చుకున్నాడని, మొత్తం అతని మీద ఒక 4-5 కేసులు నమోదవడంతో గత 3 నెలల నుండి వంశీ జైల్లోనే ఉంటున్నాడు. దాంతో 95 కిలోల బరువుండే వంశీ ఇప్పుడు జైల్ ఫుడ్, అక్కడి వాతావరణం పడలేక 3 నెలల్లోనే 30 కిలోలు తగ్గిపోయాడు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ చంద్రబాబుని, అతని పార్టీ నాయకులను ఎలా తిట్టాడో అందరికీ తెలుసు. ఇక వాళ్ళనే కాకుండా ఒకసారి ఏకంగా చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి గారి గురించి కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. తీవ్ర విమర్శలకు గురయ్యాడు. అందుకే గత ఎలక్షన్స్లో చంద్రబాబు గెలిచి సీఎం అయిన వెంటనే కావాలని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని కూడా వార్తలు వినిపించాయి. ఇక 3 నెలల నుండి జైల్లోనే ఉన్న వంశీ ఎప్పటి నుంచో బెయిల్ కోసం ట్రై చేస్తుండగా తాజాగా సత్యనారాయణ కిడ్నాప్ కేసులో యూసీ ఎస్టీ కోర్టు కొన్ని షరతుల మీద బెయిల్ మంజూరు చేసింది. దాంతో వంశీ మరియు అతని అనుచరులు సంతోషించినా ఆ ఆనందం వాళ్ళకి ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే కోర్టు వంశీకి ఆ కేసులో బెయిల్ ఇచ్చిన మంగళగిరి టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసిన కేసు విచారణ జరుగుతుండడంతో కోర్టు వంశీని జిల్లా జైలుకు తరలించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఇక ఏం చేయలేని వంశీ జైల్లో తన ఆరోగ్యం బాగోలేదని, తను శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దాంతో కోర్టు వెంటనే అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత జైలుకు తీసుకువెళ్లమని తెలిపింది. అలా ట్రీట్మెంట్ కోసం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వంశీని చూసి అందరూ షాక్ అయ్యారు. ఊరుకూరికే దగ్గుతో సరిగా మాట్లాడలేక చాలా దారుణమైన స్థితిలో వంశీ ఉన్నారు. ఇక వంశీకి ఆరోగ్యం బాగోలేదని అతని అనుచరులు, కుటుంబ సభ్యులు ఆయన్ని చూడటానికి రాగా వంశీ బెస్ట్ ఫ్రెండ్ వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన కొడాలి నాని మాత్రం అక్కడ ఎక్కడా కనబడలేదు. అయితే ఇప్పుడు వంశీ ఆరోగ్యం ఎలా ఉంది? వంశీ ఇంత వీక్ అయిపోవడానికి కారణం ఏంటి? వంశీ మీద పెట్టిన కేసులన్నీ నిజమేనా, లేక కక్ష సాధింపు కోసం పెట్టినవా? ఇంత జరుగుతున్నా వంశీని చూడటానికి కొడాలి నాని ఎందుకు రాలేదు? వంశీని వైసీపీ దూరం పెడుతుందా? అసలు వంశీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెటర్నరీ డాక్టర్ నుండి ఎమ్మెల్యేగా మారి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లభనేని వంశీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేసి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. నేను ఇట్లాంటి దాని అట్లాంటి దాని నేను ఎవరికి నేను నిరూపించుకోవక్కర్లేదు. వల్లభనేని వంశీ ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా ఈయన గురించే టాపిక్. తెల్లవారుజామునే సడన్గా పోలీసులు ఆయన ఇంటికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఆంధ్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అసలు ఏ కారణంతో వంశీ గారిని అలా అరెస్ట్ చేస్తారు అని భార్య, ఆయన అభిమానులు రోడ్లెక్కారు. ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. ఆ ఒక్కడి వల్లే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడా? టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లి ఓడిపోయిన వంశీ అతన్ని హత్య చేయబోయాడా? జూనియర్ ఎన్టీఆర్తో వంశీకి సంబంధం ఏంటి? ఒక వెటర్నరీ డాక్టర్ ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు? కొడాలి నాని వల్లే వంశీ వైసీపీలోకి వచ్చాడా? చంద్రబాబు భార్యపై వంశీ చేసిన కామెంట్స్లో అర్థం ఏంటి? ఇప్పుడు కోర్టు వంశీకి ఏ శిక్ష విధించబోతుంది? అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వల్లభనేని వంశీ, ఈయన పూర్తి పేరు వల్లభనేని వంశీ మోహన్. వంశీ 1971 సెప్టెంబర్ 26న రమేష్ చంద్ర, అరుణ దంపతులకు కృష్ణా జిల్లాలోని గన్నవరంలో జన్మించారు. వంశీ తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లే.
వంశీ గారు చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవారు. ఆయన ఉంగుటూరులోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి దాకా చదువుకున్నారు. అప్పటి 7వ తరగతి పరీక్షల్లో ఆయన స్టేట్ ర్యాంక్ని కూడా సంపాదించారు. ఆ తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు కూడా 10థ్లో స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా పొందారు. ఇంటర్ చదవడానికి విజయవాడ వెళ్లి అక్కడి గౌతమ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్ అవుదామని తిరుపతి వెళ్లి అక్కడ శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చరల్ యూనివర్సిటీలో MVSCలో తన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండింటినీ 1992లో పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి చదువుకుందాం అనుకున్న ఆ టైంలో వంశీ గారికి వీసా ప్రాబ్లమ్స్ రావడంతో ఆయన వెళ్ళలేకపోయారు. 2024లో వంశీ గారు మళ్ళీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో చేరి ఈ వయసులో కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు. వంశీ గారు తన చదువుని కంప్లీట్ చేశాక రియల్ ఎస్టేట్ రంగం మీద ఇంట్రెస్ట్ కలిగి ఆ బిజినెస్లోకి వెళ్లారు. అప్పుడే వంశీ గారికి పరిటాల రవి గారి పరిచయం అయ్యారు. చాలా తక్కువ టైంలోనే వంశీ పరిటాల రవి రైట్ హ్యాండ్లా మారిపోయాడు. పరిటాల రవి గారి మీద మర్డర్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఆయనతో కలిసి బయటికి వెళ్లడానికి అందరూ భయపడేవారు. కానీ వంశీ గారు మాత్రం ఏ భయం లేకుండా పరిటాల రవి గారితో వెళ్లేవారు. దాంతో ఆయనకి వంశీ గారి మీద మంచి నమ్మకం ఏర్పడి తన సొంత తమ్ముడిలాగా చూసుకునేవారు. అప్పట్లో పరిటాల రవి గారి బిజినెస్లు అన్నీ కూడా వంశీ గారే దగ్గరుండి చూసుకునేవారు. పరిటాల రవి గారు చనిపోయాక వంశీ గారు అనంతపురం నుండి విజయవాడ వచ్చేశారు. విజయవాడ వచ్చాక ఆయనకి వంగవీటి రాధ, కొడాలి నానిలు పరిచయం అయ్యారు. చాలా త్వరగానే వాళ్ళంతా క్లోజ్ అయ్యారు. ఇక కొడాలి నాని గారి ద్వారా వంశీ గారు నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యారు. అప్పుడే ఆయనకి జూనియర్ ఎన్టీఆర్తో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గారితో కూడా మంచి పరిచయం ఏర్పడి వాళ్ళ కుటుంబంలో మనిషిలా కలిసిపోయారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరగడంతో వంశీ గారు కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆ తర్వాత వంశీ గారికి కూడా రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో వంశీ గారు 2006లో టీడీపీలో జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయ్యాక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వంశీ గారికి హరికృష్ణ గారి సహాయంతో 2009 ఎలక్షన్స్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా సహాయం చేశారని టాక్. కానీ ఆ ఎలక్షన్స్లో వంశీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. దాంతో ఆయన మళ్ళీ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీ మీటింగ్స్లో పాల్గొనేవారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఆయన నటించిన ఎన్నో సినిమాలు షూటింగ్స్కి వెళ్లిన వంశీ గారికి ఆ సమయంలో సినిమాల మీద ఇంట్రెస్ట్ కలిగి మూవీ ప్రొడక్షన్లోకి దిగారు. మొదటి సినిమాగా వివి వినాయక్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి తన మరో మిత్రుడు కొడాలి నానితో కలిసి అదుర్స్ అనే సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన వంశీ గారు ఆ తర్వాత చాలా కాలం సినిమాలు చేయలేదు. ఆ తర్వాత చాలా కాలానికి రవితేజ హీరోగా టచ్ చేసి చూడు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రాజకీయాలలో యాక్టివ్గా ఉంటూ వచ్చిన వంశీ గారికి 2014 ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ తరపున గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా టికెట్ దొరికింది. ఈ ఎమ్మెల్యే టికెట్ వ్యవహారంలో కూడా హరికృష్ణ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ ఎలక్షన్స్లో వంశీ గారు తన ప్రత్యర్థి తుట్ట రామచంద్రరావు గారిపై దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎలక్షన్స్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కానీ తన మిత్రుడు కొడాలి నాని కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. దాంతో వంశీ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోతారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. అది నిజమే అన్నట్లుగా వంశీ గారు ఒక ఫంక్షన్లో వైఎస్ జగన్ని హక్ చేసుకున్న ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఇక అంతా వంశీ జగన్ దగ్గర జాయిన్ అవ్వడం ఫిక్స్ అనుకున్నారు. కానీ వంశీ గారు మాత్రం టీడీపీని వీడలేదు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు వంశీకే గన్నవరం ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు. ఆ ఎలక్షన్లో గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం 834 ఓట్లతో వంశీ గారు గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపై వైసీపీ గెలిచింది. ఇక అప్పటి నుండి వల్లభనేని వంశీ గారు టీడీపీలోనే ఉంటూ జగన్కి మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అలా అసెంబ్లీలో బయట మీటింగ్స్లో చంద్రబాబు గురించి, ఆయన కొడుకు లోకేష్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఆవిడికి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దాని గురించి చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆ వయస్సులో కూడా చిన్న పిల్లాడిలా ఏడ్చారు.
తర్వాత టీడీపీ వాళ్ళు డని మీద పిల్ దాఖలు చేయగా వంశీ గారు టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు. దాంతో స్పీకర్ ఆయనపై 2024 ఫిబ్రవరిలో అనర్హత వేటు వేశారు. అయితే 2023 ఫిబ్రవరిలో గన్నవరంలోని టీడీపీ కార్యాలయంలో ఒక పెద్ద గొడవ జరిగి అక్కడి కార్లని తగలబెట్టి పార్టీ ఆఫీస్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ గారు కూడా సస్పెక్ట్ గా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ని వంశీ కిడ్నాప్ చేసి చంపబోయారని ఆయన మీద అప్పుడు కేసు నమోదైంది. కానీ కొన్ని రోజుల్లోనే సత్యవర్ధన్ ని వంశీ ఏం చేయలేదని, కొంతమంది ఆయన కేసు పెట్టమని ఒత్తిడి చేస్తేనే అలా చేశానని కోర్టులో ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2024 ఎలక్షన్స్ టైంలో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి ఆ ఎలక్షన్లో ఘోర పరాజయం పొందారు. అంత కామ్గా జరిగిపోతుందన్న వంశీ గారి మీద సత్యవర్ధన్ మళ్లీ పోలీస్ స్టేషన్లో పాత కేసుని రీఓపెన్ చేయించాడు. అప్పుడు వంశీ గారు చంపేస్తానని బెదిరిస్తేనే ఆ కేసును వాపస్ తీసుకున్నానని అతను తెలిపాడు. దాంతో పోలీసులు వంశీ గారిని అరెస్ట్ చేయాలని ఆయన హైదరాబాద్లో ఉన్న ఇంటి దగ్గరికి తెల్లవారుజామునే వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన వంశీ గారు డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అని పారిపోవడానికి ప్రయత్నించగా అక్కడి లేడీ పోలీస్ చేతిలో దెబ్బలు కూడా తిన్నారని సమాచారం. ఆయనపై పోలీసులు సెక్షన్ 104/1, 308, 351/8, రెడ్ విత్ సెక్షన్ 35 మీద కేసులు నమోదు చేశారు. దీని గురించి వంశీ గారి భార్య పంకజశ్రీ మాట్లాడుతూ తమకు కనీసం ఏ నోటీస్ ఇవ్వకుండా కనీసం ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించలేదు అని, ఇది కేవలం ఒక కక్ష సాధింపు చర్య అని ఆవిడ మీడియాతో తెలిపారు. లేదండి, మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు, బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారనే గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్. చూద్దాం మునుముందు వంశీ గారి లైఫ్లో ఇంకెన్ని జరగబోతున్నాయో. వల్లభనేని వంశీ గారు నిజంగానే తప్పు చేశారని మీరు అనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.